జై బాబాసాహెబ్ అంబేద్కర్, జై మహాత్మా పూలే. మహనీయుల మార్గంలో గులాంగిరి లేని స్వతంత్ర ప్రత్యామ్నాయ భోజన రాజ్యస్థాపన కోసం ప్రతి ఒక్కరూ పరితపించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు పాత్రికేయ సమావేశానికి చేసినటువంటి పాత్రికేయులకి, మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఏదైతే ముఖ్య ఉద్దేశం, గౌరవ మన దేశ ప్రధానమంత్రి తర్వాత రాష్ట్రపతి, తర్వాత ప్రధానమంత్రి తర్వాత అంతఃస్థాయి ఉన్నటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, మరి ఆయన స్థాయికి మించి ఆయన స్థాయిని తగ్గించుకుంటూ, మరి ఏదైతే మన భారతదేశం పీడిత ప్రజల కోసం ప్రతి ఒక్క సరి సమానత్వం ఉండాలని, మన దేశంలో స్త్రీలకు కూడా సరి సమానత్వం ఉండాలని మొట్టమొదటిగా ప్రపంచంలో ఎక్కడ లేనిటువంటి పరిస్థితుల్లో ఓటు హక్కు కల్పించినటువంటి మహనీయుడు, మహాపురుషుడు, మా దేవుడు, బహుజనుల ఆద్యుడు, పూజ్యుడు, మన జాతిపిత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఈయన గురించి ఆడ పార్లమెంట్లో జరిగినటువంటి ఆ సమావేశాల్లో ప్రస్తావిస్తే పదే పదే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రస్తావించే కన్నా ఆ భగవంతుని స్మరించుకోండి, మరి అప్పుడు పుణ్యం వస్తుంది అని చెప్పారు. వాస్తవమే. ఆ భగవంతునికి కూడా రాజ్యాంగ ఫలాలు అందాలని సంకల్పంతో ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేటువంటిది రిక్రూట్మెంట్ మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దేశంలో కావచ్చు, దేవస్థానాలకు కావచ్చు, గుళ్ళకు కావచ్చు, గోపురాలకు కావచ్చు, రాజ్యాంగంలో హక్కు కల్పించినటువంటి మహనీయుడు, మహాపురుషుడే బాబాసాహెబ్ అంబేద్కర్. అమిత్ షా గారు తెలుసుకోండి. పదే పదే బాబాసాహెబ్ అంబేద్కర్ నామం చేస్తే తప్పు ఏముంది? ఆయన పెట్టినటువంటి భిక్ష వల్లే ఈనాడు రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, మీరు అనుభవిస్తున్నటువంటి హోంమంత్రి కావచ్చు, ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి అమిత్ షా గారు ఇకనైనా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. దేనికంటే బాబాసాహెబ్ అంబేద్కర్ని అగౌరవపరిస్తే బహుజన జాతికే కాదు, ఈ దేశంలో బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్క మానవునికి, ప్రతి ఒక్క జీవరాశికి, ప్రతి ఒక్క చెట్టు చేమకు కూడా అవమానపరిచినట్లే అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేనికంటే ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి స్వతంత్ర భారతదేశానికి మంచి పరిపాలన అందించినటువంటి గొప్ప ఘనత, గొప్ప రాజ్యాంగం రూపకల్పన చేసినటువంటి ఆ ఒక్క ఆదర్శప్రియుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇదే కాక బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అనేక సార్లు అనేక అవమానాలు, అనేకమైనటువంటి దూషణలు, ఆయన యొక్క విగ్రహాలు కూడా పలుగొట్టేటువంటి పరిస్థితులు దాపరిస్తున్నటువంటి పరిస్థితి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని రూపుమాపి మనువాద రాజ్యాంగాన్ని తేవాలనేటువంటి స్ట్రాటజీతో మీరు ఆరంభిస్తున్నటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు అమిత్ షా గారు. మరి మన రాష్ట్రం వరకు వస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దేనికంటే ప్రతి ఒక్కరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మా పార్టీకి వెన్నంటూ ఉండి మాకు వెన్నెముక బ్యాక్ బోన్ అని చెప్తుంటారు. మరి ఈరోజు మా జాతిపిత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని అవహేళనగా మాట్లాడేటువంటి అమిత్ షా గారిని ఖండించవలసినటువంటి బాధ్యత మీ పార్టీ మీద ఉంది, మీ మీద కూడా ఉంది. ఎలా అంటే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే మీ పార్టీని మోస్తున్నటువంటి అజెండాలు తీసుకువెళ్తున్నటువంటి, ప్రజల్లో నాటుతున్నటువంటి పరిస్థితులు. కనుక మీరు క్షమాపణ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చెప్పాలని మీకున్నటువంటి, అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్ గారు కూడా తెలియజేస్తున్నాం. దేనికంటే మీరు ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నితీష్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి మరి అమిత్ షా గారికి జ్ఞానోదయం కల్పించి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుకుంటూ, లేని పక్షంలో బహుజన జాతికి బహుజనులు ఖచ్చితంగా మీకు తగు బుద్ధి చెప్తారని ఓటు ద్వారానే, అది రాజ్యాంగపరంగానే ఈ సందర్భంగా తెలియజేసుకుని మరొకసారి అమిత్ షా గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, రెఫర్ చేస్తున్నాం. ఖచ్చితంగా క్షమాపణ చెప్పండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. జై భీమ్, జై బాబాసాహెబ్ అంబేద్కర్.
కదిరి పట్టణం నందు బీసీ సోదరులు బహుజన సోదరుల ఆధ్వర్యంలో ఈరోజు యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, అమిత్ షా గారు మొన్న పార్లమెంట్లో అంబేద్కర్ యొక్క వారి యొక్క విధానాలను తప్పుపడుతూ ఆయన యొక్క పేరుని కూడా ఆయన తప్పుపట్టడము, ఆయన ఆలోచనలు తప్పుపట్టే విధంగా అమిత్ షా గారు నిండు పార్లమెంట్లో చెప్పడము ఎంతో బాధాకరం అయిన విషయంగా గుర్తించి అటువంటి విషయాల్ని మన బహుజనులైన సోదరులు ప్రతి ఒక్కరూ ఖండించాలని ఈ విధంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశము. కొన్ని విషయాలు అమిత్ షా గారిని సూటిగా ప్రశ్నిస్తూ, అయ్యా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే మీరు భారత రాజ్యాంగం ప్రకారం మీరు హోంమంత్రి అయ్యేవారా? ఇన్నిసార్లు మీరు భుజాలు మోస్తున్న బీజేపీ పార్టీ అధికారంలో వచ్చేదా? అదే రాజ్యాంగం లేకపోతే మీ యొక్క పరిస్థితులు ఏమి, మీ యొక్క జీవన శైలి ఏమో ఒకసారి మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఆ రాజ్యాంగం ప్రకారము మీరు ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంట్లో పోయి మీరు ప్రజల యొక్క సమస్యల మీద గలం విప్పాల్సిన అవసరం ఉన్న చోట మీరు అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలను పూర్తిగా అంబేద్కర్ యొక్క నామ స్మరాన్ని తప్పుపడుతూ మీరు మాట్లాడడము, అది పార్లమెంట్లో రికార్డ్ అవ్వడము మన దేశంలో ఉండే బహుజనులు చేసుకున్న దురదృష్టకరంగా భావిస్తున్నాము. ఇకనైనా మేము ఒక విషయాన్ని సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఖండిస్తున్నాము. రాబోయే కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ని మీరు తప్పుపట్టడము ఇది మొదటిసారి కాదు, ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసినారు. అటువంటి ప్రయత్నాలు మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ మానుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. లేకపోతే అదే రాజ్యాంగంలో మీరు రివర్స్ అయితే మీ పరిస్థితులు, మీ పుట్టు పూర్వతాలు లేకుండా పోతాయని హెచ్చరిస్తూ మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రత్యక్షంగా బహిరంగంగా మీరు ఆయన విగ్రహం దగ్గర క్షమాపణ కోరాలని, అదే పార్లమెంట్లో మీరు కొనసాగించాలంటే ఈ క్షమాపణ మీకు ఒక గుణపాఠం లాగా ఉంటుందని, లేకపోతే ఆ పదవిని మీరు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాము. జై భీమ్, జై భారత్. కదిరి వికలాంగుల భవన్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, మొన్నటి దినము పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ గురించి విమర్శించడం సరైన పద్ధతి కాదు, ఆ మాటలు వాపసు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన రోజులైనా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎక్కడైనా కూడా న్యాయం జరిగిందనుకుంటారు. ఓటు బ్యాంక్ కల్పించింది అంబేద్కర్ గారు. ఈరోజు ఆ ఓటు బ్యాంక్ కూడా లేకపోయినంటే ఈ దేశంలో రాజరిక పరిపాలన తప్ప ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇంకా అనగదొక్కే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఓట్లు చేతిలో ఉన్నా కూడా, రిజర్వేషన్లు ఉన్నా కూడా, చట్టాలున్నా కూడా ఎక్కడైనా పనిచేస్తానయ్యా, ఇది నిజంగా అంబేద్కర్ రాసినటువంటి రాజరిక పరిపాలన రాజ్యాంగంలో ఉన్నటువంటి పరిస్థితులను కొనసాగిస్తానరా ఒకసారి చెప్పుకోవచ్చు. ఇంత ఉన్నా కూడా రాజ్యాంగంలో కనీసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి న్యాయం జరగలేదు. అట్లాంటప్పుడు మీరు అంబేద్కర్ని ఏ రకంగా విమర్శిస్తారు? ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 80% ఉన్నారు. కనీసం రాజ్యాంగ ఫలాలు ఎవరికి అబ్బినాయి ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికి కూడా రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజరిక పరిపాలన జరుగుతూ ఉంది. ఈరోజు కులాలతో, మతాలతో, సిద్ధాంతాలతో పార్టీలు ముడేసుకొని ఎవరు అణచివేతకు గురవుతున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని చెప్పుకోవచ్చు.
ఈరోజు దేవుడు ఎక్కడో లేడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అంబేద్కర్ రూపంలోనే ఆయన వచ్చి ఈరోజు రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. కాబట్టి అట్లాంటి వ్యక్తిని విమర్శిస్తే ఆ భగవంతుని విమర్శించినట్టే. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతోనే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అధికారంలోకి వస్తూ ఉన్నారు. ఇక్కడ సమాన ఓటుకి సమాన రాజరిక హక్కులు కల్పించడం లేదు. రిజర్వేషన్లు తొంగలో దొక్కేసినారు. మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద అమ్మాయిల మీద జరుగుతున్న దాడులను సెక్షన్లు ఉన్న ఇవి పనిచేయడం లేదు. అది ఆధిపత్య కులాలు అబ్బాయిలైతే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అమ్మాయిలైతే చట్టాలు పనిచేయవు. అధికారాలు మీకోసం, ఏది ఆధిపత్య కులాల కోసం, అణిచివేతలు ఎస్సీ ఎస్టీ బీసీలు మన ఇంట్లో. కాబట్టి అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఏ పార్టీ అయినా దయచేసి అంబేద్కర్ని విమర్శించే పరిస్థితి తెచ్చుకోకూడదు. తెస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎంతసేపు మౌనంగా ఉంటారు, ఏం మాట్లాడలేరు. మనం ఏదో మనకు అధికారం ఉంది కదా అని రకరకాల వ్యక్తులు రకరకాల అధికారంలోకి వచ్చినాక ఏదో ఆయన విమర్శిస్తే మనకు ఎక్కడ చూసినా ఏదో గొప్ప పేరు వస్తుంది అనుకోవడం చాలా అవివేకం. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సోదరులారా, ఎప్పుడైనా ఒకసారి గుర్తుపెట్టుకోవాలా, మనకు నిజంగా ఎవరైనా దేవుడు ఉన్నాడు అంటే ఇప్పుడు మన దగ్గరికి ఈ ప్రభుత్వాలు కానీ ఈ పాలక నాయకులు కానీ వస్తున్నారు అంటే ఆయన మనకు రిజర్వేషన్లు, ఓటు బ్యాంకు ఇవన్నీ ఉండడం వల్లే ఈరోజు మనం కనీసం రిజర్వేషన్లు కనీసం 100కి ఒక 10% మనం న్యాయం చేసుకోగలుగుతాం. ఇది కూడా లేకుండా ఉంటే, ఆ రాజ్యాంగం రాయకుండా ఓటు హక్కు లేకుండా ఉంటే ఇప్పటికీ రాజరిక నిజంగా మనకు స్వాతంత్రం రాలేదు. ఎక్కడైనా మనకు స్వాతంత్రం ఉందేమో అనుకుంటున్నారేమో. మనకు స్వాతంత్రం రాలేదు, రాజ్యాంగం అమలు కాలేదు. కేవలం ఆధిపత్య కులాల మీద అణచివేతలు ఇప్పటికీ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి. ఇట్లా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మీరు అభివృద్ధి కోసం మాట్లాడుకోవాలా. అదే 80% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనుల గురించి మాట్లాడుకోవాలా. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో గెలిచినటువంటి వ్యక్తులు కూడా ఎక్కడ కూడా వాళ్ళ సాధక బాధలు చెప్పుకునే పరిస్థితులు ఎక్కడ లేరు. ఎక్కడ మాట్లాడితే వాళ్ళ పదవులు ఊన వస్తాయో, ఎక్కడ మాట్లాడితే ఉండేటువంటి పదవులు ఊసిపోతాయో అని కేవలం భయభ్రాంతులు గురవుతారు. వాస్తవంగా మనస్సాక్షితో అది ఏ అధికార పార్టీ అయినా సరే, ప్రతిపక్ష పార్టీ అయినా నిజంగా మాట్లాడతారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. ఎక్కడైనా ఒకసారి మనస్సాక్షిగా ఆలోచించుకోండి. కేవలం పార్టీతో ఏదో పార్టీ కండవ వేసుకోవాలా, గెలిచల్లా తప్ప ఎక్కడ కూడా మాట్లాడటం. ఇప్పటికైనా ఒకసారి ఆలోచించుకోండి. రాజ్యాంగాన్ని మనం చేతుల్లో ఉంది అనుకుంటాం, లేదు. రాజ్యాంగాన్ని ఆధిపత్య కులాల చేతుల్లో ఉంది, అగ్రవర్ణాల పార్టీల్లో ఉంది. మనం కేవలం మనము ఓట్లు వేయడానికి మాత్రమే ఉన్నాం. మన ఓట్లతోనే వాళ్ళు ఇంకా మనం అనదొక్కే ప్రయత్నం చేస్తారు. మనకి ఏమేమి జరగదు. ఏదో మనకు అధికారులు ఆ పార్టీ వస్తే, ఈ పార్టీ వస్తే, ఇంకో పార్టీ వస్తే ఏదో అయిపోతుంది అనుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో చీలికలు అయిపోయినారు కాబట్టి ఆయుధాలు వాళ్ళ చేతికి ఇచ్చి మనం ఇప్పటికీ చేతులు కట్టుకొని ఇట్లే ఉన్నాం. ఓట్లు వేసేకే ఉన్నాం. మనం అధికారంలోకి వచ్చాక లేము. ఇప్పటికైనా తెలుసుకోవాలా. దయచేసి దేవుడు మనకు ఎవరైనా ఉన్నారు అంటే నిజంగా కనపడే దేవుడు దయచేసి ఇప్పుడు లేడు. ఆయన ఎక్కడొక మహానుభావుడు. ఆయన మన కోసమే పుట్టినటువంటి వ్యక్తి అంబేద్కర్. కాబట్టి అధికార పార్టీలో ఉన్న, ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఏ పార్టీలో అయినా సరే అంబేద్కర్ని విమర్శిస్తే ఖచ్చితంగా ఆ పార్టీ భూస్థాపితమయ్యేది ఖాయమని దృష్టిలో పెట్టుకోవాలని సెలవు తీసుకున్నాను.